అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 21వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఆర్థిక పురోగతి, కుటుంబంలో సంతోషం, శత్రువులపై విజయం, అదృష్టం కలిసి వచ్చే అరుదైనటువంటి రోజు. అయితే ఒక చిన్న పొరపాటు చేసినా మంచి అవకాశాలను చేతులు దాటిపోవచ్చు. అందుకే రేపటి ఈ యొక్క రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తగా ముందుకు సాగండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను అందించబోతుంది. ఉదయం నుంచే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయాలనే మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేయగలిగే శక్తి లభిస్తుంది. అదేవిధంగా కార్యాలయంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం కూడా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు ఏర్పరచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా మంచిది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనుకూలమైనటువంటి పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తే ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు కలిసి వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా ఉన్నటువంటి విషయాలు క్రమంగా అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. గురువుల సహకారం లభిస్తుంది. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవారికి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెట్టే అవకాశం ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవటం, ఎక్కువగా నీళ్లు తాగటం చాలా మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కువగా నీళ్లను తాగి ఆరోగ్యం పెంచుకోవాలి. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి మలినాలను కూడా తొలగించుకునే ఆస్కారం ఉంటుంది. రేపటి రోజు మీకు కొన్ని శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవటం చాలా మంచిది. మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కోపం వలన మంచి అవకాశాలను దూరం చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా రేపటి రోజు వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్నేహితుల సహాయం ద్వారా ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రంగు నీలం, ఆకుపచ్చ. అనుకూలమైనటువంటి సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ యొక్క రాశి వారు ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో లేదా ఇంట్లో పరమశివునికి జలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం ద్వారా
మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నల్ల నువ్వులను ప్రవహించే నీటిలో వేయడం ద్వారా, పేదలకు దానం చేయడం ద్వారా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా రేపటి రోజు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో మీరు సహాయం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అండగా నిలిచే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఇప్పటి వరకు ఎదురైనటువంటి ఆటంకాలు క్రమంగా తొలగిపోతూ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఏ విషయాన్నైనా తొందరపడి నిర్ణయించడం కంటే ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ జీవితంలో కొందరికి పదోన్నతుల అవకాశాలు కనిపిస్తాయి. మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బదిలీకి సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగుతారు. మానసిక ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ఆలోచనలతో ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, ఆహార వ్యాపారాలు చేసేవారికి, మెడికల్ టెక్నాలజీ వంటి వాటికి మానసికంగా దృఢంగా ఉండే విధంగా ముందుకు సాగుతారు. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి